హలో ఎవ్రీవన్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్‌లో మనం ఏ యూనిట్స్ రాయాలన్నా, డైమెన్షనల్ ఫార్ములాస్ రాయాలన్నా ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ తెలియాలి. ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే యాక్చువల్‌గా ఎనీథింగ్ విచ్ కెన్ బి మెజర్డ్. మెజరబుల్ థింగ్స్ దేన్నైనా మనం ఫిజికల్ క్వాంటిటీ అని అంటాం. దాంట్లో ఫస్ట్ మనకు బేసిక్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నీ పర్ఫెక్ట్‌గా తెలిస్తే వీటిని కంబైన్ చేస్తూ మనం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ రాస్తాం. మరి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి? సో మొత్తం 7. దాంట్లో ఫస్ట్ లెంగ్త్, సెకండ్ మాస్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో లెంగ్త్ కి యూనిట్స్, ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ విత్ యూనిట్స్. లెంగ్త్ యూనిట్స్ SI యూనిట్ is మీటర్, మాస్ kg, టైమ్ సెకండ్, టెంపరేచర్ కెల్విన్, ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్, ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా. సో ఈ 7 ఫిజికల్ క్వాంటిటీస్ పర్ఫెక్ట్‌గా తెలిస్తే ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా మనం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఏదున్నా వీటిని కంబైన్ చేసి రాసి దానికి డైమెన్షన్ ఫార్ములాస్ కూడా రాయడం ఈజీ అవుతుంది. మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్. ఫర్ మెజరింగ్ స్మాల్ డిస్టెన్సెస్ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్. దాంట్లో వెరీ స్మాల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి మనం ఫస్ట్ ఫెర్మీస్ వాడతాం. ఇవి న్యూక్లియర్ రేంజ్లో ఉంటాయి. 1 ఫెర్మీ ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్. నెక్స్ట్ యాంగ్స్ట్రమ్. సో ఇది అటామిక్ సైజ్. సో 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 meters. Then nanometer, 1 nanometer equal to 10⁻⁻9 meters. 1 micrometer is 10⁻⁻6 meters. Then 1 millimeter is 10⁻⁻3 meters. ఇది కన్వర్షన్. నెక్స్ట్ స్మాల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఎట్లయితే యూనిట్స్ ఉన్నాయో లాంగ్ డిస్టెన్సెస్ మెజర్ చేయడానికి కూడా మనకు డిఫరెంట్ ప్రాక్టికల్ యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ లైట్ ఇయర్. ఈ లైట్ ఇయర్ ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ 1 year with the speed of 3 into 10⁸ meter per second. సో దాని వాల్యూ ఏంటంటే 9.467 into 10⁻15 meters. దెన్ ఆస్ట్రోనామికల్ యూనిట్. ఆస్ట్రోనామికల్ యూనిట్ యాక్చువల్గా ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. The mean distance of earth from the sun is called astronomical unit. The value is 1.496 into 10⁻11 meters. Next, biggest unit of distance is parsec or paralatic second అంటారు దీన్ని. సో దీని వాల్యూ ఎంత అంటే 3.08 into 10⁻16. ఇక్కడ 1 parsec అనేది 3.26 లైట్ ఇయర్స్ కి ఈక్వల్. డైమెన్షనల్ ఫార్ములా. ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ డైమెన్షనల్ ఫార్ములా రాయాలన్నప్పుడు ఆ ఫిజికల్ క్వాంటిటీలో బేస్ క్వాంటిటీస్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనం రిప్రజెంట్ చేయాలనుకున్న ఫిజికల్ క్వాంటిటీలో బేస్ క్వాంటిటీస్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో వాటి పవర్స్ రైట్ చేసి ఒక స్క్వేర్ బ్రాకెట్లో రాస్తే అదే డైమెన్షనల్ ఫార్ములా. బేస్ క్వాంటిటీస్ మనకేమున్నాయి? లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, amount of substance, luminous intensity. ఇప్పుడు లెంత్ రిప్రజెంట్ చేయాలంటే డైమెన్షన్ ఫార్ములాలో L, మాస్ M, టైమ్ T, టెంపరేచర్ కెల్విన్ K ఆర్ దీన్ని టీటాగా కూడా రిప్రజెంట్ చేస్తారు, కరెంట్ ఆంపియర్ A, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్, ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండెలా CD. ల్యూమినస్ ఇంటెన్సిటీ CD. ఇవి బేస్ క్వాంటిటీస్. డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే వీటిని కంబైన్ చేస్తూ మనం ఏ ఫిజికల్ క్వాంటిటీని అయితే రిప్రజెంట్ చేయాలనుకుంటామో దాని డిఫరెంట్ పవర్స్ రైజ్ చేసి రాస్తాం. డైమెన్షనల్ ఫార్ములాస్ ఆర్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కి డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ లెంత్. సో లెంత్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం? లెంత్ L.
నెక్స్ట్ మాస్ m, టైమ్ t. సో ఇవన్నీ కూడా స్క్వేర్ బ్రాకెట్స్ లోనే రాయాలి డైమెన్షనల్ ఫార్ములాస్ రాస్తున్నప్పుడు. నెక్స్ట్ టైమ్ పీరియడ్ ఆర్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్, టైమ్ పీరియడ్. టైమ్ డైమెన్షన్ ఫార్ములానే టైం పీరియడ్ కూడా అవుతుంది. సో ఎక్కడ వచ్చిన టైం కాన్స్టెంట్, టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్, ఫ్రీక్వెన్సీ, టైం తర్వాత ఫ్రీక్వెన్సీ డైమెన్షన్ ఫార్ములా 1 టైం పీరియడ్ కాబట్టి 1/t. సో దీన్ని పైన తీసుకొచ్చేసి t⁻−1. నెక్స్ట్ ఏరియా ఎట్లా రాస్తాం? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో రెండు కూడా డిస్టెన్సెస్ కాబట్టి L ఇంటూ L స్క్వేర్. వాల్యూమ్ డైమెన్షన్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మూడు కూడా డిస్టెన్సెస్ కాబట్టి L ఇంటూ L విచ్ ఈస్ L క్యూబ్. వాల్యూమ్ L క్యూబ్. నెక్స్ట్ డెన్సిటీ ఈజ్ వాట్? మాస్ బై వాల్యూమ్. మాస్ కి m, వాల్యూమ్ కి L క్యూబ్. సో దీన్ని L క్యూబ్ పైన తీసుకొచ్చేస్తే m L⁻−3. నెక్స్ట్ స్పీడ్ ఆర్ వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా. వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా రాయొచ్చు. వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ లెంత్ రిప్రజెంట్ చేస్తుంది, టైం t. కాబట్టి L t−1. ఇది వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ లైట్ అయినా వెలాసిటీ అయినా ఇదే డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ యాక్సిలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా ఇది వెలాసిటీ బై టైం కదా, వెలాసిటీ బై టైం. వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా ఏముంది? Lt−1 బై టైం t. సో ఈ t పైనకి వచ్చేస్తే Lt−2. యాక్సిలరేషన్ అయిపోయింది. యాక్సిలరేషన్ తర్వాత ఫోర్స్ F ఈక్వల్ టు ma. మాస్ కి m, యాక్సిలరేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది Lt−2. ఫోర్స్ నుంచి ప్రెజర్ P ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ mLt−2 బై ఏరియా L స్క్వేర్. ఒక L కి L క్యాన్సిల్, పైనకి వచ్చేసి m L−1 t−2. సో ఇదే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెజర్, స్ట్రెస్, rigidity modulus, Young's modulus, bulk modulus of elasticity, stress, pressure. సో అన్నిటికీ ఒకటే డైమెన్షనల్ ఫార్ములా mL−1 t−2. ప్రెజర్ తర్వాత వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ది mLt−2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ L. సో ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా అయితే ఫైనల్ గా mL² t⁻−2. నెక్స్ట్ పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం. వర్క్ ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్ లో చూసాం. mL² t−2 mL² t⁻−2 బై టైం t. వర్క్ డైమెన్షనల్ ఫార్ములానే మనకు ఎనర్జీ, ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కూడా వర్క్ ఈస్ స్టోర్డ్ యాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా కూడా mL² t−2 అవుతుంది. ఎనర్జీ, వర్క్ అన్నిటికి కూడా సేమ్. పవర్ డైమెన్షనల్ ఫార్ములా రాస్తే పవర్ P ఈక్వల్ టు ఈ t పైన వచ్చేస్తే mL² t⁻−3. ఇది పవర్ డైమెన్షనల్ ఫార్ములా mL² t−3. ఫిజికల్ క్వాంటిటీస్ విత్ సేమ్ డైమెన్షన్స్. మనకు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ కి సేమ్ డైమెన్షన్స్ కూడా ఉంటాయి. దాంట్లో కొన్ని ఇక్కడ చూద్దాం. ఫిజికల్ క్వాంటిటీస్ విత్ సేమ్ డైమెన్షన్స్: లెంత్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, రేడియస్, వేవ్ లెంత్, రేడియస్ ఆఫ్ గైరేషన్.
వీటన్నిటికి కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇవి మొత్తం కూడా లెంగ్త్‌ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి దీని డైమెన్షనల్ ఫార్ములా ఎల్. నెక్స్ట్ స్పీడ్, వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఎన్నిటికి ఉంది కాబట్టి ఎల్ టీ మైనస్ 1. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. సో ఇవన్నీ యాక్సిలరేషన్ ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఎల్ టీ పవర్ మైనస్ 2. నెక్స్ట్ impulse, change in momentum. So they both have the same dimensional formula m l t minus 1. ఎందుకు ఇక్కడ మొమెంటం p ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ కి m, వెలాసిటీ lt మైనస్ 1. నెక్స్ట్ ఫోర్స్, వెయిట్, టెన్షన్, ఎనర్జీ గ్రేడియంట్, థ్రస్ట్. సో ఇవన్నీ కూడా ఫోర్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా mlt minus 2. నెక్స్ట్ ఎనర్జీ, ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ దాన్ని టార్క్ అంటాం మనం, ఆర్ మూమెంట్ ఆఫ్ కపుల్ అని కూడా అనొచ్చు. సో దీని డైమెన్షన్ ఫార్ములా ml² t పవర్ మైనస్ 2. ml² t పవర్ మైనస్ 2. నెక్స్ట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఆర్ స్ప్రింగ్ కాన్స్టెంట్, సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ లాగా రిప్రజెంట్ చేస్తాం మనం. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ లాగా రిప్రజెంట్ చేస్తే డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా mlt మైనస్ 2 బై లెంత్ ఎల్. సో ఎల్కి ఎల్ క్యాన్సిల్ అయిపోతే డైమెన్షనల్ ఫార్ములా m t పవర్ మైనస్ 2. ఫోర్స్ కాన్స్టెంట్ అయినా, స్ప్రింగ్ కాన్స్టెంట్ అయినా, సర్ఫేస్ టెన్షన్ ఆర్ సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా mt మైనస్ 2. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం, యాంగులర్ ఇంపల్స్, ప్లాంక్స్ కాన్స్టెంట్. సో వీటికి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. అది ml² t మైనస్ 1. ml² t మైనస్ 1. నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఒక్కటి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ 1 బై టైం పీరియడ్. ఫ్రీక్వెన్సీ డైమెన్షన్స్ యాంగులర్ వెలాసిటీకి, యాంగులర్ ఫ్రీక్వెన్సీకి, వెలాసిటీ గ్రేడియంట్, డీకే కాన్స్టెంట్ ఆర్ రేట్ ఆఫ్ డిజింటిగ్రేషన్. 1 బై టైం పీరియడ్ ఏమవుతుంది, టీ పవర్ మైనస్ 1. అన్నిటి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ స్ట్రెస్, ప్రెజర్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఎనర్జీ డెన్సిటీ. సో వీటికి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది. అది ప్రెజర్ది రాయొచ్చు మనం. ప్రెజర్ ml మైనస్ 1 t మైనస్ 2. స్ట్రెస్, ప్రెజర్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఎనర్జీ డెన్సిటీ. సో అన్నిటి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ latent heat and gravitational potential L² t minus 2. L² t power minus 2. Next power work done by time, power and rate of dissipation of energy. So the work done by time ga rayachu dinni, work done by time ml² t minus 3. ml² t పవర్ మైనస్ 3. సో మీకు కావాలంటే దీని డైమెన్షన్ ఫార్ములా వర్క్ బై టైం రాయండి. ఇది వస్తుంది ml² t పవర్ మైనస్ 3. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. స్పెసిఫిక్ హీట్ కి L² t మైనస్ 2, L² t మైనస్ 2 theta పవర్ మైనస్ 1. సో ఇది కెల్విన్ పవర్ మైనస్ 1, కే పవర్ మైనస్ 1 కూడా రాయొచ్చు, లేదా టీటా, టెంపరేచర్ టీటాలో రిప్రజెంట్ చేస్తే L² t మైనస్ 2 theta పవర్ మైనస్ 1. నెక్స్ట్ థర్మల్ కెపాసిటీ, ఎంట్రోపీ, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, మోలార్ థర్మల్ కెపాసిటీ. సో దీన్ని బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ చాలాసార్లు మనకి ఎగ్జామ్లో అడుగుతారు. దీని డైమెన్షనల్ ఫార్ములా ml² t పవర్ మైనస్ 2 theta పవర్ మైనస్ 1. ml²
టీ పవర్ మైనస్ 2 టీటా పవర్ మైనస్ 1. సో ఇది మనకి యాక్చువల్‌గా బోల్ట్జ్‌మాన్ కాన్స్టెంట్ యూనిట్స్ రాస్తే జౌల్ బై కెల్విన్. సో జౌల్ బై కెల్విన్ అంటే జౌల్ అంటే ఎనర్జీ యూనిట్. ఎనర్జీ దీన్ని వర్క్ యూనిట్ బై టెంపరేచర్ యూనిట్. వర్క్ బై టెంపరేచర్ యూనిట్స్ చేస్తే మనకు mL2T-2 టీటా పవర్ మైనస్ 1. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. బోల్ట్జ్‌మాన్ కాన్స్టెంట్ అని అడిగినప్పుడు జౌల్ బై కెల్విన్. జౌల్ అంటే దేనికి యూనిట్? వర్క్ ఆర్ ఎనర్జీ. ఎనర్జీ బై టెంపరేచర్ యూనిట్ కెల్విన్ ఆర్ టీటా. ఇక్కడ కెల్విన్‌ల బదులు టీటా తీసుకోవచ్చు. సో డబ్ల్యూ బై టీటా తీసుకున్న సేమ్ వస్తుంది. డబ్ల్యూ బై ఇది టీటా పవర్ మైనస్ 1 అయినా రాయొచ్చు లేదా కే పవర్ మైనస్ 1 అయినా రాయొచ్చు. సో దీన్ని ఇంకోలాగా mL2 టీ పవర్ మైనస్ 2 కే పవర్ మైనస్ 1. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో pair of physical quantities having same dimensional formula. సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉన్న పెయిర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనకు ఫిజిక్స్లో కొన్ని ఉన్నాయి. దాంట్లో వర్క్, టార్క్, ఎనర్జీ, మూమెంట్ ఆఫ్ కపుల్. సో ఇవన్నీ కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా mL2T-2 mL2T-2. సో ఇది మనకు వర్క్ డైమెన్షనల్ ఫార్ములానే టార్క్కి, మూమెంట్ ఆఫ్ కపుల్కి, ఎనర్జీకి. నెక్స్ట్ ఇంపల్స్ చేంజ్ ఇన్ మూమెంటం mLT-1. Pressure, stress, Young's modulus, energy density. So they also have the same dimension formula mL-1 T-2. Angular momentum. So ఈ పేరు మనకు చాలా సార్లు ఎగ్జామ్లో అడుగుతారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా అని యాంగులర్ మొమెంటమ్ అండ్ ఫ్లాంక్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆర్ ఫోర్స్ కాన్స్టెంట్, సర్ఫేస్ ఎనర్జీ. సో వీటన్నిటికీ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా mT-2. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ వెలాసిటీ, decay constant, rate of disintegration, they have the same dimension formula T-1. Electric potential, EMF, voltage, వీటి కూడా సేమ్ డైమెన్షన్ ఫార్ములా mL2T-3 I-1. నెక్స్ట్ ఇక్కడ మనకు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అండ్ లెటెంట్ హీట్. స్పెసిఫిక్ హీట్ అండ్ లెటెంట్ హీట్ రెండు సేమ్ కాదు. స్పెసిఫిక్ హీట్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్. అది స్పెసిఫిక్ హీట్. లెటెంట్ హీట్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫేజ్. ఈక్వేషన్ రాసే లెటెంట్ Q ఈక్వల్ టు ml, L ఈక్వల్ టు Q బై m. సో దీని డైమెన్షన్ ఫార్ములా మనకు L2T-2. డైమెన్షన్ ఫార్ములా L2T-2. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ డైమెన్షన్ ఫార్ములా రాస్తే Q ఈక్వల్ టు ms dt. S ఈక్వల్ టు Q బై m dt. సో దీని డైమెన్షన్ ఫార్ములా మనకు L2 T-2 టీటా పవర్ మైనస్ 1. సో ఇవి రెండు సేమ్ కాదు. దీనికి L2T-2, దీనికి ఒక టీటా పవర్ మైనస్ 1 ఎక్స్ట్రా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ట్రయో ఉంటుంది మనకు. త్రీ ఫిజికల్ క్వాంటిటీస్కి, త్రీ థింగ్స్కి సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. అవి ఆర్సి, L/R అండ్ రూట్ ఎల్సి. సో వీటన్నిటి కూడా సేమ్ డైమెన్షన్ ఫార్ములా విచ్ ఈజ్ టీ. ఇవన్నీ కూడా టైం రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి టీ ఉంటుంది వీటికి. ప్రిన్సిపల్ ఆఫ్ homogeneity. So this principle of homogeneity states that the physical quantities of same dimensions can be added, subtracted and equated. So principle of homogeneity మనకి ఏం చెప్తుందంటే ఏవైనా టూ ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలన్నా లేదా ఈక్వేట్ చేయాలన్నా వాటి డైమెన్షన్స్ అనేవి సేమ్ ఉండాలి. సేమ్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం లేదా ఈక్వేట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. సో ఎట్లా అంటే ఒకసారి మనం సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనకు S ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్. ఫస్ట్ ఏం చెప్పాము ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్, ద క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి యాడెడ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్ ఇవి రెండు టర్మ్స్ యాడ్ చేసినాం కాబట్టి ఈ రెండింటి డైమెన్షన్స్ ఎట్లా ఉండాలి? సేమ్ ఉండాలి. ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. డైమెన్షన్స్ ఆఫ్ u ఇంటూ t. సో u అంటే వెలాసిటీ, వెలాసిటీ డైమెన్షన్స్ L T-1 ఇంటూ టైం డైమెన్షన్స్ t. ఏమవుతుంది? -1 + 1 T-1 T+1. సో క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? L. సిమిలర్గా at స్క్వేర్ డైమెన్షన్స్ 1/2 అనేది కాన్స్టెంట్ అది. at స్క్వేర్ డైమెన్షన్స్ కూడా చెక్ చేద్దాం.
ఏటీ స్క్వేర్ డైమెన్షన్స్ ఏమవుతాయి? యాక్సిలరేషన్ ఎల్ టీ పవర్ -2 ఇంటూ టీ స్క్వేర్ డైమెన్షన్స్ టీ స్క్వేర్. సో ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతే అగైన్ ఎల్. కాబట్టి ఇప్పుడు సాటిస్ఫై కదా కండిషన్. ద క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి యాడెడ్ అంటే యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఈ రెండింటి కూడా డైమెన్షన్స్ ఏమున్నాయి? ఎల్ ఎల్. మరి ఈక్వేట్ చేసినప్పుడు కూడా రావాలి కదా అదే సేమ్. ఈక్వేట్ చేసినప్పుడు చూడండి s ఈక్వల్ యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ లో s ఈక్వల్ యూటీ. సో అవుతుందా కదా చూద్దాం. అంటే యూటీ డైమెన్షన్స్ s డైమెన్షన్స్ ఏంటి? ఫస్ట్ s డైమెన్షన్ చూడండి. s ఇస్ ద డిస్ప్లేస్మెంట్ కాబట్టి లెంత్ రిప్రజెంట్స్. అప్పుడు ఏమైతుంది దీని డైమెన్షన్స్? ఎల్. s అనేది డిస్ప్లేస్మెంట్, అది లెంత్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ s ఈక్వల్ టు ఎల్. సాటిస్ఫైయింగ్ కదా. ఈక్వేట్ చేసినప్పుడు కూడా సేమ్ ఉంటుందా లేదా? s కెన్ బి ఈక్వేటెడ్ టు యూటీ. కాబట్టి s డైమెన్షన్స్ ఏముంటాయి? యూటీ డైమెన్షన్స్ అవే ఉండాలి. అండ్ s కెన్ బి ఈక్వేటెడ్ టు హాఫ్ ఏటీ స్క్వేర్. s డైమెన్షన్స్ ఏముంటే హాఫ్ ఏటీ స్క్వేర్ డైమెన్షన్స్ కూడా అవే ఉండాలి. సో సాటిస్ఫైడ్. దీనిపైన ప్రాబ్లం చూద్దాం. ఏ ఫోర్స్ రిప్రజెంటెడ్ బై F ఈక్వల్ ax స్క్వేర్ ప్లస్ b t పవర్ 1/2. ఫోర్స్ రిప్రజెంట్ చేసారు ax స్క్వేర్ ప్లస్ b t పవర్ 1/2. అయితే ఇక్కడ x అనేది డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది, t అనేది టైం. అయితే డైమెన్షన్స్ ఆఫ్ b స్క్వేర్ బై a, b స్క్వేర్ బై a డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం సో f ఈక్వల్ టు ax స్క్వేర్ రాయొచ్చు. సిమిలర్ గా f ఈక్వల్ టు b t పవర్ 1/2 రాయొచ్చు. Physical quantities with same dimensions can be added, subtracted and also equated. కాబట్టి f డైమెన్షన్స్ ఏవైతే ax స్క్వేర్ డైమెన్షన్స్ కూడా అవే అవుతాయి, bt పవర్ 1/2 డైమెన్షన్స్ కూడా అవే అవుతాయి. సో ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి మనకు? m l t minus 2 ఇది ఫోర్స్ ఈక్వల్ టు a x స్క్వేర్ డైమెన్షన్స్, x అనేది లెంత్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి l స్క్వేర్. l కి l క్యాన్సిల్. సో l ఇక్కడ సైడ్ తీసుకొచ్చేస్తే m l minus 1 t minus 2 t పవర్ -2 ఈజ్ ఏ డైమెన్షన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు బి డైమెన్షన్స్ వస్తాయి. సో బి ఈక్వల్ టు వాట్? ఎఫ్ బై టీ పవర్ 1/2. మనకు బి స్క్వేర్ డైమెన్షన్స్ కావాలి కదా. బి స్క్వేర్ డైమెన్షన్స్ ఏమవుతుంది? బి స్క్వేర్ డైమెన్షన్స్ ఎఫ్ స్క్వేర్ బై టీ, ఎఫ్ స్క్వేర్ బై టీ. సో ఎఫ్ స్క్వేర్ డైమెన్షన్స్ ఎఫ్ వాల్యూ ఉంది ఇక్కడ మనకు ఎంఎల్ టీ మైనస్ 2 ఇస్ ఎఫ్. ఎఫ్ స్క్వేర్ డైమెన్షన్స్ ఏమవుతాయి? ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ టీ పవర్ -4 బై టైం టీ. సో ఈ టీ పైనకి వచ్చేస్తే ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ టీ పవర్ -4, ఇది ఇంకొక పైనకి వచ్చేస్తే -1 అవుతుంది. మొత్తం టీ పవర్ -5 బి స్క్వేర్ డైమెన్షన్స్. మనకు కావాల్సింది బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ డైమెన్షన్స్ రాయండి. బి స్క్వేర్ డైమెన్షన్స్ ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ టీ పవర్ -5 బై డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2. ఫైనల్గా ఏమొస్తుంది మనకు? ఎంకి ఎం క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్ పవర్ -1 పైన వస్తే ఎల్ క్యూబ్ అవుతుంది. అది ఎం ఎల్ క్యూబ్ టీ పవర్ -2 పైన వస్తే +2 +2 -5 -3 టీ పవర్ -3 ఎం ఎల్ క్యూబ్ టీ పవర్ -3. సో ఇది బి స్క్వేర్ బై ఏ డైమెన్షన్. నెక్స్ట్ consider two physical quantities A and B related to each other as E equal to V minus x square by A into T. సో ఇక్కడ E అనేది ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది, x డిస్టెన్స్, T అనేది టైం. సో ద డైమెన్షన్స్ ఆఫ్ AB మనకి ఏం ఫైండ్ చేయమంటారు? A into B, డైమెన్షన్స్ ఆఫ్ A into B. So according to principle of homogeneity, the physical quantities in the same dimensions can be added, subtracted and equated. So ఇక్కడ subtract చేసిన two quantities b and x square, they are subtracted to each other. కాబట్టి dimensions of b equal to dimensions of x square. ఈ టూ ఫిజికల్ క్వాంటిటీస్ సబ్ట్రాక్ట్ చేసినాం కాబట్టి రెండింటి కూడా డైమెన్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో b ఈక్వల్ టు x స్క్వేర్ అంటే l స్క్వేర్. నెక్స్ట్
సో ఏ వాల్యూ కావాలంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విత్ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి ఈక్వేటెడ్ అని కూడా చెప్పొచ్చు కదా. అప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ఈ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ బి మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 80. డైమెన్షన్స్ ఆఫ్ ఈ అంటే ఎనర్జీ డైమెన్షన్స్ ఏ అవుతుంటాయో అవే బి మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 80 కూడా ఉంటాయి. బి మైనస్ ఎక్స్ స్క్వేర్ డైమెన్షన్స్ మనకు ఆల్రెడీ వచ్చినాయి ఇక్కడ ఎల్ స్క్వేర్, కాబట్టి ఎనర్జీ ఈ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై ఏ ఇంటూ పి. ఇక్కడ ఎనర్జీ డైమెన్షన్స్ వద్దాం. ఎనర్జీ డైమెన్షన్స్ ఎం ఎల్ స్క్వేర్ పి పవర్ మైనస్ 2. అది వర్క్ డైమెన్షన్ ఫార్ములా అనేది ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై ఏ ఇంటూ టీకి టీ. ఇక్కడ ఎల్ స్క్వేర్కి ఎల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టీ పైనకి వచ్చేస్తే ఎం టీ పవర్ మైనస్ 1 ఈజ్ 1 బై ఏ. ఇప్పుడు ఏ డైమెన్షన్స్ ఏమైతే మనకు డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం పవర్ మైనస్ 1 ఇంటూ టీ. ఎందుకు 1 బై ఏ డైమెన్షన్స్ ఎంటీ పవర్ మైనస్ అయితే ఎంటీ పవర్ మైనస్ 1 అయితే ఏ డైమెన్షన్స్ ఏమవుతాయి ఎం పవర్ మైనస్ 1 టీ. మనకి అడిగింది ఏంటి యాక్చువల్గా ఏ ఇంటూ బి. ఇక్కడ బి ఎల్ స్క్వేర్ ఉంది, ఏ ఎం పవర్ మైనస్ 1 టీ ఉంది. సో ఏ ఇంటూ బి చేస్తే ఫైనల్గా ఎం పవర్ మైనస్ 1 టీ ఇంటూ ఎల్ స్క్వేర్. సో ఫైనల్గా ఏం రాయొచ్చు ఎం పవర్ మైనస్ 1 ఎల్ స్క్వేర్ ఇంటూ టీ. ఇది డైమెన్షన్స్ ఆఫ్ ఏబి. డైమెన్షన్స్ ఆఫ్ ఏబి is m power minus 1 L square into T. నెక్స్ట్ మనకు 2026 జనవరి సెషన్లో కూడా సేమ్ కాన్సెప్ట్ పైన ఒక ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం ఏంటంటే పి ప్లస్ ఏటీ స్క్వేర్ బై బి ప్లస్ ఆఫ్ రో వి స్క్వేర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అయితే డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై బి అడిగారు. డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై బి ఇది 2026 జనవరి సెషన్లో మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై బి. ఇక్కడ ఈక్వేషన్ కేర్ఫుల్ అబ్జర్వ్ చేస్తే పి ప్లస్ ఏటీ స్క్వేర్ బై బి ద ఫిజికల్ క్వాంటిటీస్ విత్ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి యాడెడ్. కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ పి షుడ్ బి ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఏటీ స్క్వేర్ బై బి. అప్పుడు ఏ బై బి డైమెన్షన్స్ ఏమైతే దీని నుంచి డైమెన్షన్స్ ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు పి బై టీ స్క్వేర్. Dimensions of P pressure M L power minus 1 T power minus 2. ఇది ప్రెజర్ డైమెన్షన్ ఫార్ములా బై టీ స్క్వేర్ సింపుల్ గా టీ స్క్వేర్. ఈ టీ స్క్వేర్ పైనకి వెళ్తే M L minus 1 T power minus 4 is the dimensional formula for A by B. Dimensions of some important physical constants. ఫిజిక్స్ లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు. ఇది మనకు లా ఆఫ్ గ్రావిటేషన్ నుండి వస్తుంది. డెరివేషన్ ఎక్కడ చేస్తాం అంటే లా ఆఫ్ గ్రావిటేషన్. లా ఆఫ్ గ్రావిటేషన్ ఎట్లుంటుంది మనకు ఎఫ్ ఈక్వల్ టు జి ఈక్వేషన్ ఆఫ్ లా ఆఫ్ గ్రావిటేషన్ m1 m2 బై ఆర్ స్క్వేర్. ఇది లా ఆఫ్ గ్రావిటేషన్, అది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. దీంట్లో మనకు జి డైమెన్షనల్ ఫార్ములా కావాలి. డైమెన్షన్స్ ఆఫ్ జి. సెండ్ దిస్ ఆర్ స్క్వేర్ దిస్ సైడ్ ఎఫ్ ఆర్ స్క్వేర్ by m1 m2 you can write as m square equal to g. సో m1 m2 m square ఎందుకు రాసాం అంటే రెండు కూడా మాస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి f r square by m square అని రాసాం. f డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ m l t minus 2 ఇంటూ r స్క్వేర్ అంటే డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది l స్క్వేర్ బై m స్క్వేర్ సింపుల్ గా m స్క్వేర్ which is equal to g. దీంట్లో నుంచి m కి ఒక m క్యాన్సిల్. ఈ m పైనకి వస్తే m పవర్ మైనస్ 1 అవుతుంది. m పవర్ మైనస్ 1 ఇక్కడ l ఇంటూ ఎల్ స్క్వేర్ ఇది ఎల్ క్యూబ్
T power minus 2. M power minus 1 L cube T power minus 2. So ఇది universal gravitation constant dimensional formula. Universal gas constant, dimensional formula of universal gas constant. సో ఇది మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని వస్తుంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు nRT. So most famous equation where P represents pressure, V is the volume, N is the number of moles, R is the universal gas constant, T is the absolute temperature or simply temperature. Pressure P, dimensional formula of pressure P, M L power minus 1 T power minus 2. This is pressure dimensional formula into volume. Volume is L cube equal to N is the number of moles. So dimensional formula is mole into R temperature Kelvin. ఇవన్నీ ఇక్కడ కింద పంపించేసి ఆర్ డైమెన్షనల్ ఫార్ములా కావాలి కాబట్టి ఇక్కడ ఎం ఎల్ పవర్ మైనస్ 1 ఎల్ క్యూబ్. సో ఇది ఏమవుతుంది ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2. సో ఈ మోల్ ఇక్కడ వస్తే మోల్ యూనివర్స్ ఇంటూ కెల్విన్ కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తే కెల్విన్ యూనివర్స్ విచ్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఎం ఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ 2 మోల్ యూనివర్స్ కెల్విన్ యూనివర్స్. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా మనకు ఎనర్జీ ఈక్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి వస్తుంది. E ఈక్వల్ టు హెచ్ న్యూ, హెచ్ ఈక్వల్ టు E బై న్యూ. ఎనర్జీ E is energy m L square T power minus 2 by frequency 1 by time period 1 by t. సో ఈ t పైన వచ్చేస్తే మనకు m L square T power minus 1. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. మనకు విస్కస్ ఫోర్స్ ఫార్ములా నుంచి వస్తుంది. విస్కస్ ఫోర్స్ F ఈక్వల్ 6 neta or V, where neta is the coefficient of viscosity, r is the radius, V is the terminal velocity and F represents a viscous force. So ఇది ఫోర్స్ కాబట్టి ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా m L T power minus 2, 6 is a constant, the neta into r is a length, L velocity LT power minus 1. ఇక్కడ L కి L క్యాన్సిల్ అయిపోతుంది. ఈ LT పవర్ మైనస్ 1 ఇక్కడ వస్తే m ఇక్కడ L పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తే L పవర్ మైనస్ 1, T నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తే పాజిటివ్ m L మైనస్ 1 T మైనస్ 1. నెగిటివ్ ఉన్న మైనస్ ఇక్కడ వస్తే పాజిటివ్ అవుతుంది. T పవర్ 1 T పవర్ మైనస్ 2 T పవర్ మైనస్ 1. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. నెక్స్ట్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. దీన్ని మనం ఎప్సిలాన్ నాట్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇది మనకు కూలుంబ్స్ లా నుంచి వస్తుంది. కూలుంబ్స్ లా electrostatic force of attraction or repulsion between any two charges is given by F equal to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. Epsilon naught కావాలి కాబట్టి epsilon naught equal to 1 by 4 pi F into Q1 Q2 by R square. So the name writes into 1 by this 4 pi is a constant, you can write as 1 by F into Q1 Q2 both are representing the charge Q square by R square. Q ఇది charge meter రాయొచ్చు current into time. So 1 by F into Q square is I into T whole square, because I equal to Q by T or Q equal to I into T. So ఇది ఇక్కడ I into T whole square రాస్తున్నాం by R square. So 1 by F force dimensional formula. What is dimensional formula for force? M L T power minus 2. Dimensional formula of force into current
ఐ స్క్వేర్ టీ స్క్వేర్ అవుతుంది కాబట్టి కరెంట్కి యాంపియర్, యాంపియర్ స్క్వేర్ టైంకి టీ స్క్వేర్ బై డిస్టెన్స్కి ఎల్ స్క్వేర్. ఫైనల్గా ఏం మిగిలింది, పైన ఏముంది, ఏ స్క్వేర్ టీ స్క్వేర్ బై ఎం ఎల్ స్క్వేర్ ఇంటూ ఎల్ క్యూబ్ టీ పవర్ మైనస్ 2. ఈ మొత్తం పైన తీసుకొచ్చేస్తే ఎం పవర్ -1 ఎల్ పవర్ -3 ఏ స్క్వేర్ టీ పవర్ 4. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఎం పవర్ -1 ఎల్ పవర్ -3 ఏ స్క్వేర్ టీ పవర్ 4. ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, కింద టీ పవర్ -1 ఉంది, -2 పైనకి వస్తే +2, 2 + 2 4. సో ఎం పవర్ -1 ఎల్ పవర్ -3 ఏ స్క్వేర్ టీ పవర్ 4. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. యాంగిల్స్ అండ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ డైమెన్షన్లెస్. ఒకసారి చూద్దాం ఎట్లా ఈ యాంగిల్స్ అండ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ డైమెన్షన్లెస్ అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ ఒక సర్క్యులర్ పాత్లో పార్టికల్ మూవ్ అవుతుంది అనుకుంటే అది ట్రావెల్ చేసిన యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా ఎట్లా రాయొచ్చు, యాంగిల్ థీటా ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్. సో ఆర్క్ లెంత్ అనేది ఇది లెంత్ ని రిప్రజెంట్ చేస్తుంది, డైమెన్షన్ ఫార్ములా ఎల్, రేడియస్ కూడా లెంత్ కాబట్టి ఎల్. సో ఇదేమవుతుంది, ఎల్ టు ది పవర్ 0. దీనికి ఎల్ పైన వచ్చి ఎల్ పవర్ -1 అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఎల్ టు ది పవర్ 0. అంటే థీటా ఈక్వల్ టు వాట్, సింపుల్గా 1, విచ్ మీన్స్ యాంగిల్ థీటా ఈజ్ డైమెన్షన్లెస్. యాంగిల్ థీటా అనేది డైమెన్షన్లెస్ అయితే ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ రాస్తే సైన్ థీటా, ఫర్ సపోజ్ if I write sin theta, the sin theta also dimensionless, which is equal to 1. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. సో సైన్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫా డైమెన్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. వేర్ ఎక్స్ రిప్రజెంట్ ద డిస్టెన్స్, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా. అంటే ఇది సైన్ థీటా ఫార్ములా ఉంది కదా, sin theta equal to what, 1. కాబట్టి alpha x equal to 1. So the trigonometric function is dimensionless, so alpha x equal to 1 and alpha equal to 1 by x. So the x అనేది distance ని represent చేస్తుంది కాబట్టి 1 by l or l power -1. So dimensions of alpha equal to l power -1. అట్లనే ఇంకొకటి చూద్దాం, cos of kx by t. cos of kx by t. అయితే దీంట్లో find the dimensions of k. Find the dimensions of k where x is a distance, t is a time. ఇది కూడా trigonometric function కాబట్టి kx by t equal to 1 or k equal to t by x. సో టైంకి క్యాపిటల్ T, డిస్టెన్స్కి L. t l power -1 is the dimensional formula for k. నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది. an expression of energy density is given by. ఎనర్జీ డెన్సిటీ అంటున్నారు. ఎనర్జీ డెన్సిటీ అంటే ఎనర్జీ డెన్సిటీ is nothing but energy per unit volume. It's called energy density. ఎనర్జీ డెన్సిటీ డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్. ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములా ఇస్ వర్క్. సో వర్క్ ఫార్ములా అవుతుంది కాబట్టి m l square p power -2 by volume l cube. ఎల్ స్క్వేర్కి ఇక్కడ ఒక స్క్వేర్ వెళ్ళిపోతే ఇది ఫైనల్గా m l power -1 t power -2. ఇది ఎనర్జీ డెన్సిటీ. ఇక్కడ మనకి ఇంకేమున్నది, సైన్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ బై కేటీ. ఇది ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ కాబట్టి డైమెన్షన్లెస్ అవుతుంది. ఆల్ఫా ఎక్స్ బై కేటీ ఈక్వల్ టు 1 రాయచ్చు. ఇక్కడ ఎక్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అంటున్నారు, సో డైమెన్షన్స్ ఆఫ్ లెంత్ వస్తుంది. కే ఇస్ అ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అండ్ టీ ఈజ్ టెంపరేచర్. దీని నుంచి ఆల్ఫా ఎక్స్ ఈక్వల్ టు కేటీ అని రాయొచ్చు. ఇది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కాబట్టి
ఈ కేటీ అనేది మనకు ఎనర్జీ డైమెన్షన్స్ అయితాయి. ఎట్లా అంటే మనకు లా ఆఫ్ ఈక్విపార్టేషన్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంటే ఎనర్జీ ఈక్వల్ హాఫ్ కేటీ ఉంటుంది. ఈ ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములాను కేటీకి అవుతుంది కాబట్టి సేమ్ ఇక్కడ అదే రాద్దాం. ఎక్స్ ఇంటూ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లేస్లో లెంత్ డైమెన్షన్ ఫార్ములా. కేటీ డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది? ఎనర్జీ. ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములాని కేటీకి అవుతుంది కాబట్టి కేటీ ప్లేస్లో నేను ఏం రాస్తాను అంటే ml² T⁻⁻2. ఒక ఎల్కి ఎల్ క్యాన్సిల్ అయితే ఆల్ఫా డైమెన్షన్స్ ఏమొస్తాయంటే డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుందంటే ml T⁻⁻2. ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది మనకు. మనకేం అడిగిండు అయితే ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ బీటా. ఆల్ఫా వచ్చినాయి, బీటా కావాలి. సో అగైన్ ఈ ఈక్వేషన్ తీసుకుంటే u ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ బై కేటీ. సో ఈ ఈక్వేషన్లో మనకు ఈ టర్మ్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది డైమెన్షన్ లెస్. అప్పుడు u ఈక్వల్ టు వాట్? ఆల్ఫా బై బీటా. డైమెన్షన్ లెస్ అంటే ఇది 1 అయిపోతుంది కాబట్టి ఎనర్జీ డెన్సిటీ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. మనకు బీటా కావాలి కదా, అప్పుడు బీటా ఏమవుతుంది? బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై యూ. ఆల్ఫా డైమెన్షన్స్ ఉన్నాయి రాయండి. ఆల్ఫా డైమెన్షన్స్ ml T⁻⁻2 బై యూ. ఎనర్జీ డెన్సిటీ ఆల్రెడీ డిరైవ్ చేసినాం ఇక్కడ ml⁻⁻1 T⁻⁻2. ఇక్కడ mకి m క్యాన్సిల్, T⁻⁻2కి T⁻⁻2 క్యాన్సిల్. అయితే l⁻⁻1 పైనకి వస్తే సింపుల్గా ఇది l² అవుతుంది. సో కంప్లీట్గా కావాలనుకుంటే m⁻0 l² T⁻0. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ బీటా. నెక్స్ట్ all exponents are dimensionless. ఎక్స్పోనెంట్స్ అంటే ఫర్ సపోజ్ ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటారు. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ లో రాద్దాం ఒక ఈక్వేషన్ e⁻⁴ ఆల్ఫా t². e⁻⁴ t². దీంట్లో ఇది ఎక్స్పోనెంట్లో ఉంది కాబట్టి ఈ టర్మ్ డైమెన్షన్ లెస్ అయిపోతుంది. ఆల్ఫా t² ఇస్ డైమెన్షన్ లెస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఆల్ఫా డైమెన్షన్స్ కావాలంటే మనకి ఎట్లా వస్తాయి? ఆల్ఫా ఈక్వల్ టు 1/t², నథింగ్ బట్ 1/t² టైం డైమెన్షన్స్ రాయొచ్చు. ఇది T⁻⁻2. సో ఇట్లా రాసుకోవచ్చు. సో ద రిచర్డ్సన్ ఈక్వేషన్ ఇస్ గివెన్ బై I ఈక్వల్ టు, ఒకసారి అర్థం ఇక్కడ, I ఈక్వల్ టు a t² e⁻⁻b బై kt. అయితే మనకి ఏమవుతుంది? డైమెన్షనల్ ఫార్ములా ఫర్ a ఇంటూ b², ab². a అండ్ b ఆర్ కాన్స్టెంట్స్. ఇక్కడ ఈ టర్మ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే e⁻⁻b/kt ఈస్ డైమెన్షన్లెస్. అంటే దీని వాల్యూ 1 అయిపోతుంది. అప్పుడు I వాల్యూ ఏమవుతుంది మనకు? I ఈక్వల్ టు a t². డైమెన్షన్స్ ఆఫ్ a ఈక్వల్ టు I బై t². దీన్ని ఏం రాయొచ్చు? I T⁻⁻2. ఇది డైమెన్షన్స్ ఆఫ్ a. b డైమెన్షన్స్ కావాలంటే ఈ ఎక్స్పోనెంట్ పవర్లో ఉన్నది సింపుల్గా 1 అయిపోతుంది. b/kt ఈక్వల్ టు 1 బికాస్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ ఆర్ డైమెన్షన్లెస్. సో b ఈక్వల్ టు kt. సో మనకి a వచ్చింది, b వచ్చింది. ఏం అడిగారు ఇక్కడ? ab² కాబట్టి a ఇంటూ b² రాద్దాం ఇక్కడ. a b². a ఏమని చూడండి? a ఈస్ I T⁻⁻2 ఇంటూ b². b² అంటే k² t². మొత్తం ఇక్కడ T⁻⁻2కి T⁻+2 t⁻0 అయిపోతుంది, అది 1 అవుతుంది. ఫైనల్గా ab² ఈక్వల్ టు ఇక్కడ I ఉంది ఇంటూ k². I ఇంటూ k². ab² ఈజ్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ab² ఈజ్ I k². నెక్స్ట్ లాగారిథమ్ ఫంక్షన్స్ ఆర్ డైమెన్షన్లెస్. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వేషన్లో
లాగ్ వచ్చి ఉంటే కంపల్సరీ అది కూడా డైమెన్షన్లెస్ అయిపోయింది. ఫర్ సపోజ్ లాగ్ ఎక్స్లో డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ అడిగితే సింపుల్గా డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0 అని రాయొచ్చు. అంటే డైమెన్షన్స్ ఏం లేదు, డైమెన్షన్లెస్ x ఈక్వల్ టు 1 సింపుల్ x ఈక్వల్ టు 1. an expression for dimensionless quantity p. సో ప్రాబ్లంలోనే మెన్షన్ చేసిండు p is dimensionless అంటే p ఈక్వల్ టు 1 is given by ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చిండు p ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా log of kt by బీటా x. సో ఇది బీటా x. అయితే లాగరిథమిక్ ఫంక్షన్స్ ఆర్ డైమెన్షన్లెస్ కాబట్టి ఇక్కడ kt బై బీటా x ఈక్వల్ టు 1 రాయొచ్చు. దీని నుంచి kt ఈక్వల్ టు బీటా ఇంటూ ఎక్స్. ఈ kt అనేది ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ml స్క్వేర్ p పవర్ మైనస్ 2 రాయొచ్చు. kt డైమెన్షన్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఎక్స్ అంటే డైమెన్షన్స్ ఆఫ్ లెంత్. ఎల్కి ఎల్ క్యాన్సిల్ అయిపోతే బీటా ఈక్వల్ ml p పవర్ మైనస్ 2 ml p పవర్ మైనస్ 2 ఇది బీటా డైమెన్షన్స్. మనకు డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా అడిగారు కదా, ఈ టర్మ్ మళ్ళీ ఇదే టర్మ్ కన్సిడర్ చేస్తే p ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. p ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా బికాస్ దిస్ లాగారిథమిక్ టర్మ్ ఇస్ డైమెన్షన్లెస్. ఇది మొత్తం వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి p ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. ప్రాబ్లంలోనే మెన్షన్ చేశారు డైమెన్షన్లెస్ క్వాంటిటీ p ఈజ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అన్నారు కాబట్టి p ఈక్వల్ టు 1. సో p ఈక్వల్ టు 1 రాస్తే మనకి ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు బీటా వస్తుంది. సో ఆల్ఫా డైమెన్షన్స్ బీటా డైమెన్షన్స్ ఏమి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకు బీటా ఉంది. సో దీన్ని ఈక్వల్ టు ఆల్ఫా అని కూడా రాయొచ్చు. ఫైనల్గా డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ml t పవర్ మైనస్ 2. ఇది డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా.